హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే మన జుట్టుకి ఒక రెమెడీ తయారు చేసుకుందామండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో కొన్ని మెంతులు, కొన్ని బియ్యం, ఫ్లెక్సీ సీడ్స్, కరివేపాకు, ఆనియన్, సికాకాయ, కుంకుడుకాయ, ఇంకా మన ఇష్టం అండి. దీంట్లో వేపాకు కానీ తర్వాత రోజ్మేరీ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకుని ఇంట్లో ఉన్న ఐటమ్స్తో తయారు చేసుకోవచ్చు అండి. దీనికి మనం సపరేట్గా వేరే తెచ్చుకొని బయట నుంచి కొనుక్కొని చేయాల్సిన పనే లేదండి. ఉన్న వాటితో మన జుట్టుని ఎలా జాగ్రత్తగా కేరింగ్గా చూసుకోవాలనడానికి ఇది ఒక చిన్న రెమెడీ అండి. మీరు అందరూ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్లలకి జుట్టు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల బాగా ఊడుతుందండి. కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ మా పిల్లలకి వాడుతున్నానండి. ఇది నాకు మంచి రిజల్ట్ చూపించింది. దీన్ని మనం సండే రోజు ప్రతి ఆదివారం పిల్లలకి పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. దీంట్లో కుంకుడుకాయలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి, షికాకాయ ఇవన్నీ కూడా నేను యాడ్ చేస్తానండి. సాటర్డే రోజు నైట్ ఎందుకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి నేను. ఎందుకంటే సండే రోజు మామూలుగా అందరం కూడా లేట్గా లెగుస్తాము. ఆదివారం సెలవు కాబట్టి నేను సాటర్డే రోజు నైటే దీన్ని ప్రిపేర్ చేసుకొని సండే మార్నింగ్ మా పిల్లలకు అప్లై చేస్తానండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కనుక మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద కమెంట్లో పెట్టండి. ఖచ్చితంగా ఇది మీకు వివరంగా నేను ఫుల్ వీడియో చేసి పెడతానండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంక ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో షేర్ చేసుకుంటానండి మీతోటి. కుకింగ్, రెమెడీ, ఫన్నీ అన్ని వీడియోస్ షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.